హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పరోటా అండి, వెజ్ పరోటా. పరోటా లోపల మనము వెజ్ కర్రీ పెట్టి స్టఫింగ్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ టైపు పరోటా ఒకటి, అలాగే ఇంకో టైపు ఇలాగ పరోటా ఒకటి అనమాట. 2 టైప్స్ పరోటాలు వెజ్ కర్రీ లోపల స్టఫింగ్ చేసి ఏ విధంగా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. వెజ్ పరోటాకి కావలసిన పదార్థాలు: 2 పొటాటో తీసుకున్నాను, 1 ఆనియన్, 1 క్యారెట్, 1 క్యాప్సికమ్ తీసుకున్నాను. మీరు కావాలంటే బీన్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే క్యాప్సికమ్ మానేయచ్చు. ఏదైనా ఎక్కువ తక్కువ మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చండి. వెజ్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట. అయితే వెజ్ పరోటా కోసం మనము ముందుగా పిండి కలుపుకోవాలండి. పిండి కలిపి సిద్ధం చేసుకోవడానికి నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లోకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేద్దామండి. అలాగే ఇవి రొట్టెలు మనకి మెత్తగా రావడం కోసం నేను కొంచెం షుగర్ వేస్తున్నాను, 1 అర స్పూను సరిపోతుందండి. ఇది ఒకసారి మనము మిక్స్ చేద్దాం, ఇలా కలిపేసుకుందాము. పిండి కలిపి పక్కన పెట్టేసుకుని తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వెజ్ కర్రీ నేనైతే గోరువెచ్చటి పాలు వేసి కలుపుతున్నాను. ఒకేసారి మొత్తం వేసేయకుండా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ అవసరాన్ని బట్టి కలుపుకోవాలన్నమాట. అంటే ఇవి రొట్టెలు చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి. గోరువెచ్చటి పాలు వేయడం వల్ల సాఫ్ట్గా వస్తాయి, అలాగే టేస్ట్ బాగుంటుంది. మనం ఇందులో షుగర్ కూడా వేసాం కాబట్టి ఇవి చల్లారిన గట్టిగా బిగిసిపోకుండా మెత్తగా ఉంటాయి అన్నమాట. మెత్తగా ఉండడం కోసం నేను షుగర్ వేసాను. అలాగే టేస్ట్ బాగుంటుంది, మెత్తగా కూడా సాఫ్ట్గా ఉండడం కోసం గోరువెచ్చటి పాలు వేసాను. అలాగే పాలు కొంచెం వేసాను, మిగిలింది వాటర్ వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం పాలతో కలుపుకోవచ్చు, లేదా మొత్తం వాటర్తో కలుపుకోవచ్చు. ఎలా అయినా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ విధంగా. ఇది ఇంకా చపాతీ ముద్దలాగా మనం కలిపేసి రెడీ పెట్టేసుకుందాం. ఈ విధంగా చపాతీ ముద్ద కలిపి పెట్టేసుకోవాలండి. పిండి కొంచెం సాఫ్ట్గానే కలపాలన్నమాట, కొంచెం ఇలాగా మెత్తగానే ఉండాలి. ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పైన ఆయిల్ వేసేసి ఇలా చుట్టూ ఆయిల్ అప్లై చేసి ఉంచితే ఇది డ్రై అయిపోదు అనమాట. పిండి గట్టిగా అయిపోకుండా మెత్తగా ఉంటుంది. మీరు చపాతీలు మెత్తగా రావాలంటే పిండి ముందు జల్లించుకోవాలండి. జల్లిస్తేనే అది సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, చపాతీలు మెత్తగా వస్తాయి. ఓకే, ఇలా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసి మనం ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేద్దాం. మనం తీసుకున్న కూరగాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. క్యాప్సికము చిన్న ముక్కలు, అలాగే ఆనియన్ చిన్న ముక్కలు, 1 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేశాను, అది అల్లం వెల్లుల్లి పేస్టు 1 అర స్పూను, క్యారెట్ కూడా అలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇదైతే కొత్తిమీర తరుగు. ఈ పొటాటో నేను బాయిల్ చేశాను అనమాట. ఇదిలాగా ఎందుకంటే స్మాష్ అయిపోవాలి కర్రీలోను, ఎందుకంటే మనం స్టఫింగ్ చేస్తాం కదా, ఆ స్టఫింగ్లో ఇది పైకి ఊడిపోకుండా మెత్తగా ఉండడం కోసం నేను పొటాటో బాయిల్ చేశాను. ఇవైతే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దాము, కర్రీ ఫ్రై లాగా చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పొయ్యి మీద పెడదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పొయ్యి మీద పెట్టానండి. ఆయిల్ వేద్దాము. సరిపోతుందండి. మరలా మనము చపాతీ కాల్చేటప్పుడు వేస్తాం కదా, దీంతో 1 గరిటె ఫుల్గా వేసాను నేను. ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా మనము ఆనియన్ వేద్దాము. ఇందులో ఇంకా జీలకర్ర ఆవాలు అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కాబట్టి ఈ వెల్లుల్లి కూడా దంచి వేయక్కర్లేదు, వేయకూడదు, బాగోదు. అది మనకి పరోటా కొరుక్కుని తినేటప్పుడు అవసరం లేదనమాట. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత వెంటనే మనం క్యారెట్ వేసేద్దామండి. ఇవి వేగేటప్పుడే మనము పసుపు సాల్ట్ వేసేస్తే త్వరగా వేగుతాయి కదా కూరగాయలు. పసుపు వేస్తున్నాను, కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ కూడా వేస్తాం. ఇది కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట. ఒకసారి కలుపుదామండి. కొంచెం 2 నిమిషాలు మగ్గనిద్దాము, మగ్గితే మిగిలినవి యాడ్ చేద్దాం. ఇవి కొంచెం వేగాయి కదండి, చక్కగా మగ్గిపోయాయి.
ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేగనిద్దామండి. ఇలా కలిపేస్తే వీటితో పాటు వేగిపోతుంది అన్నమాట. అప్పుడు ఆ పచ్చిదనం పోతుంది. అయితే ఇది వేగేటప్పుడే మనము క్యాప్సికమ్ కూడా వేసేద్దాం. పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచాం కాబట్టి లాస్ట్లో వేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను నేను. క్యాప్సికము, పచ్చిమిర్చి ఒకసారి కలుపుదాము. కొంచెం కొద్దిగా మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఇవి ఇలా మగ్గుతున్నాయి కదండి కూరగాయలు. మగ్గేటప్పుడు మనం కొంచెం ఈ పొడులు అవి వేసేద్దామండి. దీంట్లో కొద్దిగా మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ చిన్న స్పూన్ అండి, ఇది పావు స్పూన్ వేసాను నేను. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కదా, ఘాటు ఎక్కువైపోతుంది చూసుకోండి. అలాగే కొద్దిగా జీరా ధనియా పౌడరు, ఇది కూడా అర స్పూను. ఒకసారి కలుపుదాం. కొంచెం కారం వేద్దామండి, మరీ ఎక్కువేమొద్దు, కొద్దిగానే. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము, మిరియాల పొడి వేసాము. కాకపోతే కారం వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. మనము మసాలా అన్నీ వేసి ఆడించుకుంటాం కదా, కారము ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగానే మనం టేస్ట్ కోసము ఒక అర స్పూన్, ఎక్కువ అవసరం లేదు. ఇది కూడా కలుపుదాం మనం. కొంచెం గరం మసాలా కూడా వేద్దామండి, ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. కొద్దిగా ఒక అర స్పూన్ ఇది కూడా. ఈ పొడులన్నీ వేసేసి కలిపేసాం కదా, కూరగాయలు చక్కగా దగ్గరికి మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న ఇది పొటాటో ఉంది కదా, దీన్ని చేత్తో ఇలా నలిపేస్తే చాలు, మెత్తగా అయిపోతుంది అన్నమాట. లేదంటే స్మాషర్తో కూడా మీరు ఇలాగా స్మాష్ చేసేసి వేసేసుకోవచ్చు. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేస్తే మన స్టఫింగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి పరోటాలు చేసేసి మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకుని పరోటా కాల్చేసుకోవడమే. కొంచెం ఇలాగా స్మాష్ చేసేయండి. పొటాటో ఇలా ఉంటేనే బాగుంటుంది, అందుకనే నేను బాయిల్ చేశాను వీటితో పాటు, ఫ్రై చేయకుండాను. మధ్యలో స్టఫింగ్ ఊడిపోకూడదు కదా, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. తినడానికి స్మూత్గా మెత్తగా బాగుండాలి కూర, అందుకు బాయిల్ చేసుకుంటేనే బాగుంటుందండి. పొటాటో సెపరేట్గా బాయిల్ చేసేసి ఇలా ఫ్రై చేసేసి ఇలా కలిపేస్తే బాగుంటుంది. మనం ఇలా చేసుకున్న కర్రీ చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే పరోటా మధ్యలో పెడతాము, అలా కాకుండా చపాతీలోకి కూడా ఇలా బాగుంటుంది. ఓకే, మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక్క నిమిషం మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆపేద్దాం. ఒక్క నిమిషము మగ్గిన తర్వాత ఇది ఈ విధంగా పొడి పొడిగా డ్రైగా అవుతుందండి మన వెజ్ ఫ్రై. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని పరోటాలు చేసి మధ్యలో స్టఫింగ్ చేసేద్దాం. నేను దీంట్లో టమాటా వేయలేదండి, బాగోదు టమాటా. ఒకవేళ మీకు కావాలి ఇష్టం అనుకున్నవారు వేసుకోవచ్చు, వేయకపోయినా బాగుంటుంది, వేసినా ఆ టేస్ట్ వేరే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇందాక మనం అనుకున్నట్లుగా మీరు కావాలంటే బీన్స్ ఇంకేమన్నా కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో వాటర్ వేయకూడదండి, ఇలా పొడి పొడిగానే ఉండాలి. చూసారు కదా, నేను అసలు వాటర్ వేయలేదు, ఇలా పొడి పొడిగానే ఉండాలి. దీన్ని మనం ఇప్పుడు అయిపోయింది, ప్లేట్లోకి తీసుకుని పరోటా చేసుకుందాం. మనం కలిపి పెట్టుకునే ఈ చపాతీ పిండి ఉంది కదా, దీన్ని చిన్న చిన్న ఉండల్లా చేసేసుకుని మనం చపాతీలాగా చేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత ఈ సైజు సరిపోతుందండి. ఇలా ఉండలు చేసేసుకుని చపాతీ చేద్దాం. ఇలా ఉండలు చేసేసుకుని మనము ఎప్పుడు చేసినట్టుగా చపాతీ చేసేయడమేనండి. చపాతీ పీట మీద పిండేసి కొద్దిగా ఈ చపాతీలాగా చేసేసుకోవడమే. ఇదిగోండి, ఈ విధంగా చేసుకోవాలి మనం చపాతీ. ఈ మందం అన్నమాట, మరీ మందంగా కాదు, మరీ పలచగా కాదు. ఇది ఈ విధంగా చేసుకుని దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ పెట్టుకోవాలండి. ఇది కొంచెం ఇలాగా
స్పూన్తో పలచగా పరండి ఇలా. అంటే మరి మన స్టఫింగ్ ఊడిపోకూడదు కదా, పైకి ఎత్తుగా వచ్చేయకూడదు, చినిగిపోతుంది మరలా చపాతీ, చినిగిపోకూడదు అనమాట. కావలసినంతే కర్రీ పెట్టుకోండి. ఇలా కర్రీ ఇదంతా పరాలన్నమాట. చపాతీ అంతా పరిచిన తర్వాత మరలా మనము ఇంకో చపాతీ పైన ఇలా పెట్టేసుకుని, ఇప్పుడు మన దగ్గర ఫోర్క్ ఉంటుంది కదండి, ఈ ఫోర్క్తో ఇలా అనేస్తే ఈ రెండు అతుక్కుపోతాయి అన్నమాట. మనం కాల్చినప్పుడు ఈ పరోటా ఊడిపోదు, స్టఫింగ్ బయటికి రాకుండా ఊడిపోకుండా ఇలా అతుక్కుపోతుంది అన్నమాట. ఫోర్క్తో మీరు ఇలా అనేస్తే ఇలాగా, ఇదిగో చూసారా, ఇదిగో ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకో టైప్ చూపిస్తాను. ఇదిగోండి, చపాతీ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం కర్రీ దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలాగా అన్ని వైపులా అంచులు మూసేద్దాం. ఇలా మూసేసి ఈ ఎక్సెస్ వచ్చింది తీసేయాలి. తీసేసిన తర్వాత దీన్ని మనము రొట్టెలాగా చేసేసుకోవడమే. ఇదైతే స్టఫింగ్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, కొంచెం నెమ్మదిగా అనాలన్నమాట. కర్రతో అనేటప్పుడు కొంచెం నెమ్మదిగా ఇలా ప్రెస్ చేయాలి. ఇదిగో చూసారా వచ్చేస్తుంది, కొంచెం నెమ్మదిగా ఇలా అనాలి. ఇదైతే మరీ పలచగా రాదు, కొంచెం దలసరిగా వస్తుంది అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలాగ ఈ విధంగా మరీ పలచగా వద్దు, ఎందుకంటే కర్రీ బయటకు వచ్చేస్తుంది, ఊడిపోతుంది. ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి పెడతాను చూడండి. ఇలా కర్రీ లోపల పెట్టేసుకుని ఈ అంచులన్నీ కూడా మనం ఇలా మూసేయాలి. ఇలా మూసేసి ఎక్సెస్ ఉన్నది, ఎక్స్ట్రా ఉన్నది తీసేయాలి. కొంచెం పిండేసి ఇలా అనేయడమే. ఇలా రెండు వైపులా మనము ప్రెస్ చేయడమేనండి. ఇది కొంచెం దలసరిగానే వస్తుంది, అంటే మరీ పలచగా రాదు పరోటా లాగా. చూసారా, ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మనము కర్రీ పెట్టేసిన తర్వాత పైన ఇంకో పరోటా పెట్టేసి ఇలాగా ఫోర్క్తో నొక్కేయాలండి. ఇది ఇలా అనడం వల్ల అతుక్కుంటాయి అన్నమాట. రెండు అతుక్కుని లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది, ఊడిపోకుండా మనం కాల్చేటప్పుడు. ఇదివరకు మనం ఇలాగే చికెన్ పరోటా చేసుకున్నాం కదండి, ఇది వెజ్ పరోటా. ఇలాగ ఎన్ని కావాలంటే అన్నీ మనం చేసేసుకుని కాల్చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కాల్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి అట్ల రేఖ పెట్టానండి. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నేను. ఇవి నేతితో కాల్చుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఇది ఇలా పెట్టేసి రెండు వైపులా కాల్చేసుకోవడమే మనం. సేమ్ చపాతీ కాల్చినట్టుగా రెండు వైపులా కాలనివ్వడమే. అటువైపు నెయ్యి వేసాం కదండి, ఇలా పైన కూడా మరలా మనం కొంచెం నెయ్యిలాగా స్ప్రెడ్ చేసి అటువైపు తిరగేద్దాం. ఇలా నెమ్మదిగా తిరిగేసుకుంటే అయిపోతుంది. చక్కగా కాలింది కదండి ఇటువైపు, అలాగే అటు కూడా కాలిపోతే ఇంకా అయిపోయినట్టే. బాగుంటుంది ఈ విధంగా మనము. మీరు చేసుకోగలిగితే మార్నింగ్ టిఫిన్లా చేసుకోవచ్చు, లేదంటే మధ్యాహ్నం లంచ్లోకి చేయొచ్చు, లేదంటే నైట్ డిన్నర్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకటి కానీ 1:30 కానీ తింటే ఇంకా పట్టు ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే లోపల కర్రీ ఉంది కదా, స్టఫింగ్ ఫుల్ అయిపోతుంది అనమాట. మనకి కార్బ్స్తో పాటు వెజ్ కూడా వెళ్ళిపోతాయి చక్కగా. ప్రోటీను, ఫైబరు, కార్బ్స్ అన్నీ వచ్చేస్తాయి చక్కగాను. అంటే ఎప్పుడూ తిన్నట్టుగా కాకుండా, రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా వెరైటీగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇదిగోండి, ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది అనమాట. చక్కగా రోస్ట్ అయింది కదా. ఇప్పుడు ఇది తీసేసి మనం ఇంకోటి వేద్దాం. ఇది కూడా వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేద్దామండి. చుట్టూ నెయ్యి వేసి పైన కూడా కొద్దిగా నెయ్యి వేద్దాం.
ఇది కూడా అలాగే కాలనిద్దాం. చూద్దాం, అటువైపు కాలిందేమో, తిరిగేద్దామండి. కాలిపోయింది చక్కగా. అటువైపు కూడా అడుగున కొంచెం ఒక డ్రాపు నెయ్యి వేద్దాం, సరిపోతుంది. ఈ విధంగా నేను 2 మోడల్స్ చూపించాను కదా, మీకు నచ్చినట్టుగా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కాలాలి అటువైపు. ఈ విధంగా మనకు నచ్చిన మోడల్ అనమాట, నచ్చిన షేప్లో ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ నచ్చినట్టుగా మనం చేసుకుని గీతో కానీ బటర్తో కానీ కాల్చుకుంటే బాగుంటుందండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం చేసేసుకోవచ్చు. చక్కగా ఎంతో టేస్టీగా మన వెజ్ పరోటాలు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే హెల్తీగా కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం. అన్నీ ఒక డిష్లో వచ్చేస్తాయి కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సూపర్ అన్నమాట, ఇంకా చెప్పక్కర్లేదు. ఓకే, మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.